దైవీ హేషా గుణమయీ మన మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. దైవ సంబంధమైన మూడు గుణములతో కూడి ఉన్న నా యొక్క మాయను దాటడం చాలా కష్టం. కాని నన్ను శరణు జొచ్చినవారు వారు ఈ మాయను సులభంగా దాటగలరు. పరమాత్మకు మనకు మధ్య మూడు గుణములతో కూడిన మాయ అనే తెర ఉందని మనం కిందటి శ్లోకంలో చెప్పుకున్నాము. అది ఉన్నంతకాలం మనకు పరమాత్మ కనపడడు. మరి ఆ తెరను ఎలా తొలగించాలి అంటే ఒకటే మార్గము. నన్ను అంటే పరమాత్మను శరణు వేడటమే, శరణాగతి కోరడమే. అప్పుడు ఈ మాయను దాటగలడు. ఇప్పుడు మాయ అంటే ఏమిటి, దాని లక్షణములు ఏవి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. మొట్టమొదటి లక్షణము. మాయ దైవికము, మానవ సంబంధం కాదు. దీనికి ఎక్కువ శక్తి సామర్థ్యములు ఉన్నాయి. ఇది అలౌకికమైనది. ఓ పట్టాన వదలదు. ఈ మాయ పెద్ద పెద్ద మేధా సంపన్నులను, రాజాధిరాజులను, బలవంతులను కూడా లోబరుచుకుంటుంది. వారిని కప్పేస్తుంది. మన తెలివితేటలు మాయ ముందు పనిచేయవు. దైవ సంబంధమైనది కాబట్టి దైవ సంబంధ కార్యములతోనే అది తొలగించబడుతుంది. రెండవ లక్షణము. గుణమయీ అంటే ఈ మాయ మూడు గుణములతో కూడి ఉన్నది. ఈ మాయ సత్వ రజస్తమో గుణముల రూపంలో మనలను ఆవరించి ఉంది. దీనికి ప్రత్యేక ఆకారం లేదు. ఈ మూడు గుణాలే దాని ఆకారము. కాబట్టి మనలో నుండి ఒక్కొక్క గుణాన్ని తొలగిస్తే మాయ దానంతటా అదే తొలగిపోతుంది. గుణాలతో కూడిన ఈ మాయ మనలను ఆవరించి ఉన్నంతవరకు మనకు భగవద్దర్శనం కాదు. మమ మాయ అంటే ఈ మాయ ఎవరిదో కాదు, బాబూ నాదే అని స్పష్టంగా చెబుతున్నాడు పరమాత్మ. ఈ మాయ నా పెట్ డాగ్. దానిని సరదాగా మీమీదికి ఉసిగొలుపుతాను. మీరు దానికి లొంగిపోతారు. లొంగకుండా ఉంటే నా దగ్గరకు వస్తారు. లేకపోతే దాని దగ్గరే కూర్చుని దాని చేష్టలకు అందాలకు మురిసిపోతూ దానితోనే కాలక్షేపం చేస్తారు. ఒక్కొక్కప్పుడు అది మిమ్మల్ని ముప్పుతిప్పలు పెడుతుంది. అప్పుడు దుఃఖము, కష్టము తప్పదు. ఈ మాయలో పడ్డవారు నా గురించి పట్టించుకోరు. ఈ మాయ మనలను ఒక ఆటాడిస్తుంది, కాని తన యజమాని అయిన పరమాత్మ దగ్గర అణిగి మణిగి ఉంటుంది. ఈ మాయ ఎంటువంటిది అంటే దురత్యయ, దానిని దాటుకుని రావడం చాలా కష్టసాధ్యము. ఇంటి ముందు కుక్క ఉన్నది అని బోర్డు పెడతారు. మిమ్ముల్ని చూడగానే కుక్క అరుస్తుంది. మీమీదికి దూకుతుంది. యజమాని వచ్చి దానిని అదుపులో పెడితేగాని మీరు లోపలకు వెళ్లలేరు. మనం కుక్క దగ్గరకు పోయి, ఏమే కుక్క, నన్ను కరవకే తల్లి, నీకు దండం పెడతాను అని అంటామా? అనము కదా. కుక్క యజమాని దగ్గరకు పోయి, అయ్యా మీ కుక్కను కాస్త పక్కకు లాగండి, మీతో ఒక్క మాట మాట్లాడాలి అని అంటాము. కాబట్టి మాయను అదుపు చేయాలంటే దాని యజమాని అయిన పరమాత్మను మనం శరణువేడటం అవసరము. ఎందుకంటే అది నీ మాట వినదు. పైగా నిన్ను బుట్టలో వేసుకుంటుంది. నిన్ను, నీ మనసును, ఇంద్రియములను, బుద్ధిని తన అదుపులో పెట్టుకుని నిన్ను ఆడిస్తుంది. లేకపోతే నీమీద పడి పీకుతుంది. నానా కష్టాల పాలు చేస్తుంది. మామేవయే ప్రపద్యస్తే అంటే నన్ను శరణు వేడిన వారు మాత్రమే మాయామేతా తరంతి, ఈ మాయను దాటగలరు. కాబట్టి ఈ మాయను జయించాలంటే దాని యజమాని అయిన పరమాత్మ శరణు జొచ్చాలి. దీనినే శంకరాచార్యులవారు ఒక శ్లోకంలో చక్కగా విశదీకరించారు. ఒక శిష్యుడు గురువును అడిగాడు. శిష్యుడు, అపార సంసార సముద్రమధ్యే సమ్మజ్జతో మే శరణం కిమస్తి. గురువు, గురుకృపాడో కృపయావదైతద్విశ్వేశ పాదాంబుజదీర్ఘనైక. గురువుగారు, నేను సంసారము అనే ఈ అంతులేని సముద్రము మధ్యలో మునిగిపోతున్నాను. నాకు మార్గము ఏది? నన్ను రక్షించండి. నేను మీ శరణు వేడుతున్నాను అని అడిగాడు. అప్పుడు గురువుగారు శిష్యుని మీద అంతులేని కృపతో ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఈ విశ్వమునకు అంతటికీ ఈశ్వరుడైన ఆ పరమాత్మ పాదపద్మములు అనే విశాలమైన పొడవైన నౌక ఒక్కటే ఈ సంసార సముద్రమును తరించడానికి సరైన మార్గము అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు. మాయామేతాం తరంతితే, ఈ మాయ నుండి తరించాలంటే మామేవయే ప్రపద్యంతే, నన్ను శరణు వేడటం తప్ప మరొక మార్గం లేదు.
కాని మానవులు అపరాప్రకృతి మీద అంటే ప్రాపంచిక విషయాల మీద, విషయ వాంఛల మీద చూపిస్తున్న ప్రేమ, అభిమానము, ఆసక్తి పరాప్రకృతి మీద అంటే పరమాత్మను తెలుసుకోవడం మీద చూపించడం లేదు. అపరాప్రకృతి వ్యవహారాలలో అంటే సాంసారిక విషయములలో మునిగి తేలుతున్నారు. మానవుడు ఒకవేళ దేవాలయానికి వెళ్లి దేవుడి ముందు నిలబడినా అప్పుడు కూడా ప్రపంచ సంబంధమైన అంటే ధనము, ఆస్తి, బంధుమిత్రులు, పదవులు, వీటి గురించి కోరికలు కోరడంతోనే తృప్తి చెందుతాడు. అంటే భగవంతుడిని తన కోరికలు తీర్చుకోడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నాడు. అంతేకాని భగవంతుడి మీద ఏకాగ్ర భక్తి, ప్రపత్తితో కాదు. అంటే తాను వేరు, పరమాత్మ వేరు అనే భేదభావంతో ఉంటున్నాడు. తనను గురించి కాని, పరమాత్మ గురించి కాని, తనకు వరమాత్మకు భేదం లేదని కాని తెలుసుకోవడానికి ప్రయత్నించడు. ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాలలో అంతగా మునిగిపోయి ఉన్నాడు కాబట్టి. చమరి పరమాత్మ ఇంత క్లియర్గా చెబుతున్నప్పుడు మానవులకు ఎందుకు అర్థం కావడం లేదంటే ఆ విషయాన్ని ఈ కింది శ్లోకంలో వివరించాడు.